ఎందా తుఫాన్ పోయిన తర్వాత మా బంతి మొక్కలు పువ్వులు ఇప్పుడు కొంచెం నిలదొక్కుని ఇలా వస్తున్నాయి. ఇవి కనకాంబరాలు, మా బంతి పూలు కనకాంబరాలు చూడండి. కనకాంబరాలు ఎంత చక్కగా వచ్చాయి. వర్షం తర్వాత అంటే తుఫాన్ తర్వాత ఇలా వచ్చాయి మొక్కలు పువ్వులు. గులాబీ గులాబీ నాటు గులాబీ తీసింది. ఇది గులాబీ ఇలా వచ్చాయండి బంతిపూలు. ఇది కొమ్మ పెట్టానని చెప్పాను, కొమ్మ పెట్టితే వచ్చిన ఫ్లవర్ ఇది. కుండీలో పెద్ద చెట్టు ఉంది, దాని కొమ్మ తెంచి ఇక్కడ పెట్టాను. ఇంకొక కొమ్మ ఇదిగోండి, ఇవి కొమ్మలు అన్నమాట. ఇది ఇంకో మందార, ఎర్ర మందార. ఇవి కొమ్మలు పెట్టాను. కొమ్మలు పెట్టాక పెద్ద అయిన తర్వాత మనం వేరే దాంట్లో నాటుకోవచ్చు కదా. రాణి మందార అది, అంటే దేవి మందార బాగా వచ్చాయి. ఇదండి మందార. దీని కొమ్మ తెంపి నేను అక్కడ పెట్టింది, అది బాగా ఫ్లవర్స్ మొగ్గలు వచ్చాయి కదా. అదేవిధంగా ఇది అంటే తుఫాను పోయిన తర్వాత ఇప్పుడిప్పుడు వస్తున్న మొక్కలు పువ్వులు చూపిస్తున్నాను. ఇదిగోండి మా తోటకూర. ఇది తోటకూర, అప్పుడు గింజలు వేసానని చెప్పాను కదా. ఇది తోటకూర, పెరుగు తోటకూర. అటు వస్తే అదంతా గోంగూర. నిన్న పప్పులో వేసాను, తోటకూర ఒకరోజు పప్పులో వేసాను, 2 సార్లు తింటాను. ఇది పాలకూర, అది చుక్కకూర, అది బచ్చల కూర వేసాను. ఆకుకూరలు రోజు మార్చి రోజు ఆకుకూర ఒక దానిలో పప్పులో వేస్తానండి, రోజు మార్చి రోజు. ఈ టైంలో అసలు ఆకుకూరలే దొరకట్లేదు. కట్ట వచ్చి 20 రూపాయలు 15 రూపాయలు అమ్ముతుంది. మరి నాకు పప్పులో వస్తుంది ఆకుకూర, తోటకూర కానీ, గోంగూర కానీ, బచ్చల కూర కానీ. చుక్కకూర అంతగా రాదులే కానీ కొంచెం వస్తుంది. మంచిగా ఉన్నాయి కదా. తుఫాన్ వెళ్ళిన తర్వాత ఆకుకూరలు పువ్వులు ఇవ్వండి. ఉంటాను.